ఈనాడు దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్రికులను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి బిడ్డను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నముఖ మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని మరియు ల్యాండ్ అతి త్వరలో అమ్ముడు పోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని రాజమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మరణించిన గురువులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు అనిల్ కుమార్, ఆరోగ్య మేరీ, ఇవిత ఫ్రాన్సిస్ల తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు అనిల్ కుమార్, ఆరోగ్య మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా సోహన్ మేఘనలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయాలని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏరువ బాలరెడ్డి కుటుంబాన్ని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని ఏరువ బాలరెడ్డి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయకు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా మరియు ఆమె తలంచిన ప్రత్యేకమైన తలంపులు నెరవేరునట్లు పునీత అంతోని వారికి స్తోత్రములు చెల్లిస్తూ పూజ పెట్టించువారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రత్నకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రత్న, రవి, రిత్విక్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ఎర్రాకుల లూర్ది మేరీ బాలపవన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలు దయచేయమని మరియు బాలపవన్కు మంచి ఉద్యోగం వచ్చే కృపను ప్రసాదింపచేయమని సమర్పించు దివ్యబలి పూజ. పామిశెట్టి రాజసృజన్ రోహన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, మంచి ఆయురారోగ్యము ప్రసాదింపచేయమని, సృజనకు మంచి ఉద్యోగం వచ్చే కృపను ప్రసాదింపచేయమని సమర్పించు దివ్యబలి పూజ. ఐసీయూలో ఉన్న అనితకు మంచి ఆరోగ్యం ప్రసాదింపచేసి త్వరలోనే కోలుకునే విధముగా దీవించమని, ఆర్థిక సహాయం అందచేయమని సమర్పించువారు విన్సెంట్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు మణిభూషణ్కి మంచి ఉద్యోగం ప్రసాదింపచేయమని, సన్యాసమ్మ, ప్రసన్న, ఇవాన్ రామ్లకు మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని పూజ సమర్పించువారు మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు మలేషియా నుండి.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధాకి వీసా ఇంటర్వ్యూ స్లాట్ త్వరలో బుక్ అవ్వాలని మరియు వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అగునట్లుగా MSDలకు ఎటువంటి ఆటంకం లేకుండా వీసా వచ్చేలాగున దీవించమని సమర్పించు దివ్యబలి పూజ. అపోస్తులు బృందములో చేర్చదగిన ఈ పునీతుడు ధన్యుడు. ఎందుకన ఇతడు ధర్మవర్తనము కలిగి ఉండి పవిత్ర ఆత్మతో విశ్వాసముతో పరిపూర్ణుడాయను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనము.
పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని, వీరి కుటుంబంలో వారి జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించి ఆ దేవాతి దేవుడి బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవించాలని ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించాలి అని, ఇంకా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఈరోజు ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య పూజా బలి సమర్పిస్తున్నప్పుడల్లా దేవుడు మనందరినీ ఎంతగానో కరుణిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. మన పాపములను క్షమించి, మన శాపములను తొలగించి, మన మీదను మన బిడ్డల మీదను తన అమూల్యమైనటువంటి దీవెన వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మనమందరం కూడా యోగ్యముగా పాలు పంచుకోవాలి అంటే మన పాపాలను, మన బలహీనతలన్నిటిని కూడా వదిలిపెట్టి ఆ దేవుని క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను మా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్రాత్మతోను విశ్వాసముతోను నిండియున్న నీ పునీత బర్నబాసును అన్యులకు హృదయ పరివర్తనమును బోధించుటకు పంపవలనని నియమించితివి. కావున అతడు ఎంతగానో శ్రమించి బోధించిన క్రీస్తు సువిశేషమును నేడు మేము కూడా మా వాక్కు క్రియల ద్వారా ప్రకటించుటకు నీ వరములను మాకు దయచేయుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం నుండి 26 వచనముల వరకు మరియు 13వ అధ్యాయము 1 నుండి 3 వచనముల వరకు. ప్రభువు శక్తి వారితో ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు మార్గమును అవలంబించిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాను అంటియోకియానకు పంపిరి. అతడు అక్కడికి వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువు నెడ హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదుకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలుని కనుగొని అతనిని అంటియోకియానకు తీసుకుని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అతడి క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంటియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. 13వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనముల వరకు. అంటియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నల్లనివాడు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మినాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శతాధిపతితో ఒక మాట పలికితివి, తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి. శతాధిపతితో ఒక హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 13వ వచనం వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్టి రోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలుగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలను గాని పాదరక్షకులను గాని చేతి కర్రను గాని తీసుకుని పోవలదు. ఏలైనా పనివాడు తన బత్తెమునకు అర్హుడు. ఏ పట్టణమున గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదకుకొనుడు. అచ్చట నుండి వెడలిపో వరకు వాని వెంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు
ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇంటి వారు యోగ్యులైన మీ దీవెలను పొందుదురు, లేదేని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క పేరిట సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి, అలాగే పునీత బర్నబాస్ గారి యొక్క ప్రార్థనా సహాయముతో సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ కుటుంబాల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు తల్లి తెరిసభ పునీత బర్నబాస్ యొక్క స్మరణను కొనియాడుతూ ఉంది. ఈయన అపోస్తులలో ఒకడు, దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి, అన్య దేశాలలో సువార్తను బోధించి ఎంతోమందిని క్రైస్తవులుగా క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఈయన పునీత పౌలు గారి యొక్క శిష్యుల్లో ఒకడు. పునీత పౌలు బర్నబాసులు ఇద్దరు కూడా దేవుని యొక్క సువార్త పరిచర్యకై ఎన్నో సముద్రాలు దాటి ఎన్నో దేశాలు వెళ్ళి ఎన్నో ఖండాలకు వెళ్ళి వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తులు. మరి ముఖ్యముగా అన్య దేశమైనటువంటి అంతియోకియాకు వెళ్ళి అక్కడున్నటువంటి చల్లాచెదరైపోయిన వారందరినీ కూడా వాక్యముతో బలపరిచి అక్కడ మొట్టమొదటిగా క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పునీత బర్నబా. అందుకని ఈరోజు తల్లి తిరుసభ ఆయన చేసినటువంటి సేవను, ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తించి ఈరోజు కొనియాడుతూ ఉంది. ప్రభు కొరకు మరణించిన వ్యక్తి, ప్రభు కొరకు ఎన్ని కష్టాలు బాధలు హింసలు ఎదురైనా భయపడి పారిపోకుండా ఎదిరించి, నేను జీవిస్తే ప్రభు కొరకే జీవించాలి, మరణిస్తే ప్రభు కొరకే మరణించాలి అని కంకణం కట్టుకుని ప్రభు కొరకు జీవించి ఎంతో ఘోరమైనటువంటి హింసను అనుభవించి మరణించినటువంటి వ్యక్తి పునీత బర్నబాస్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్టి రోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలుగొట్టుడు, మీరు ఉచితముగా పొందితిరి ఉచితముగానే వసుకుడు అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి అపోస్తలుని యొక్క బాధ్యత, ప్రతి సేవకుని యొక్క బాధ్యత సువార్తను ప్రకటించాలి, రోగుల కొరకు ప్రార్థించాలి, మరణించే వారిని కూడా జీవముతో లేపాలి అని ప్రభు పలుకుతున్నాడు. అంటే యాచకులకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం అంత గొప్పది అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనందరికీ తెలియచేస్తున్న సత్యం ఏమిటంటే, ప్రతి మనిషి రుచిగా ఉండాలి అని, ప్రతి మనిషి ఆశీర్వాదకరంగా ఉండాలి అని, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అని ఈరోజు ప్రభు తెలియచేస్తున్నాడు. మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి, మన ద్వారా ఇతరులు మేలు పొందుకోవాలి, మన ద్వారా ఇతరులు దీవించబడాలి, మన ద్వారా ఇతరులకు మేలు కలగాలి, కానీ కీడు కలగకూడదు. కీలు చేసినటువంటి వ్యక్తివైతే నీవు దేవుని బిడ్డవు కాదు. నీవు దేవుని బిడ్డవు కాకపోతే దేవుని యొక్క దీవెనలకు పాత్రుడువు కాలేవు. కాబట్టి నీవు దేవుని బిడ్డగా, ఒక సాక్షిగా, ఒక దీవెనకరంగా నీవు జీవించాలి. ఇదే నీ పట్ల నాకున్నటువంటి ఒక ప్రణాళిక అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనం ఈ లోకానికి రావటానికి ప్రభువుకి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. మనందరి పట్ల ప్రభు ఒక ప్రణాళిక, మనం ఏ విధంగా జీవించాలి, ఏ స్థాయిలోకి ఎదగాలి, ఎదిగినటువంటి మనం ఏం చేయాలి, ఇతరులకు మనం ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారాలో ప్రభు తెలియచేస్తున్నాడు. అందుకనే 2-3 సందర్భాల్లో ప్రభు చెప్తున్నాడు, మీరు భూమికి ఉప్పు వలె ఉండాలి అని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఉప్పే కదా అని మనం తీసేస్తే, ఉప్పు లేకపోతే ఈరోజు సమాజం బ్రతకలేదు. ఒకానొక సందర్భంలో ఉప్పే 150, 200
రూపాయల వరకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉప్పు చాలా ప్రధానమైనటువంటిది. మనం వాడే ఆహార పదార్థాల్లో ఉప్పు లేకపోతే మనం దాని యొక్క రుచిని అనుభవించలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, ఉప్పు చాలా ప్రధానమైనటువంటిది. ఉప్పు యొక్క లక్షణము రుచిని ఇస్తుంది. ఉప్పు యొక్క లక్షణము శుభ్రం చేస్తుంది. ఉప్పు యొక్క లక్షణము ఎంతో కాలం వస్తువులు నిల్వ ఉండటానికి అది దోహదపడుతుంది. అది చిన్నదైనప్పటికీ సాధారణమైనప్పటికీ దాని ద్వారా అందరికీ మేలే కానీ కీడు మాత్రం జరగటం లేదు. కాబట్టి ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే దేనికి పనికి రాకుండా మనుషుల కాళ్ళ కింద తొక్కబడుతుంది. అలాగే మనిషి తన మానవత్వాన్ని, తన మంచితనాన్ని, తన విశ్వాసాన్ని కోల్పోతే సాతాను కాళ్ళ కింద మనం తొక్కబడతాము. మానవునిగా మానవత్వంతో మనం జీవించలేము. ఆ విలువను మనం కోల్పోతామని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, వేరొక ఉదాహరణ, నీవు వెలుగులాగా ఉండాలి. ఎత్తైన కొండ మీద ఉంచబడినటువంటి ఒక వెలుగు స్తంభములాగా నీవు ఉండాలి. నీ ద్వారా ఇతరులు వెలుగు మార్గంలో నడవాలి, సన్మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడవాలి, కానీ చీకటిలో ప్రవేశించకూడదు. కాబట్టి నీవు దీవెనకరంగా మారు బిడ్డ అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, వెలుగుబాటలో నడిపించేది, వాక్యాన్ని బోధించేది, సన్మార్గంలో నడిపించేది కేవలము సేవకులు అపోస్తుల పని మాత్రమే కాదు. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత వెలుగుబాటలో నడవాలి అనే. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండండి. అపోస్తులు ఏ విధంగా సేవ చేసి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారారో మీరు కూడా ఇతరులకు దీవెనకరంగా మారండి. ఒకరినొకరు ఆదుకొనండి. ఒకరినొకరు మరి చక్కగా కష్ట సుఖాలలో ఆదుకుని సంతోషంగా సమాధానంగా జీవించండి అని ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవా, స్తోత్రమయ్యా. అపోస్తులు సువార్తను బోధించాలి, మరణించిన వారిని లేపాలి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచాలి, బందీలకు విడుదల దయచేయాలి, ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలని అపోస్తులకు మీరిచ్చిన పిలుపు. అపోస్తులకు మాత్రమే కాదు, నన్ను విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు దీవెనకరంగా, సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా మారాలని మీరు కోరుకుంటున్నారు. ప్రభా, మీ యొక్క కోరిక మేరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని, అలాంటి మంచి మనస్సులను మా అందరిలో అలవర్చమని, మాలో ఉన్నటువంటి స్వార్థాన్ని, అసూయను, గర్వాన్ని అన్నిటిని కూడా తొలగించమని, మీ ఆత్మతో మమ్మందరిని కూడా అభిషేకించి దీవించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి పొరపాటును, పాపాన్ని క్షమించండి. మీ మంచి మనస్సుతో ఈ దివ్య పూజా బలి ద్వారా, పునీత బర్నబాస్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అందరిని దీవించి కాచి కాపాడమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించమని, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, లైవ్ చాట్ ద్వారా వారి బాధలు, సమస్యలను పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి మంచి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ పూజలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి, ఈ బిడ్డలు ఎక్కడికి వెళుతున్నారో, ఏ ప్రయాణం చేయబోతున్నారో, ఏ పనిలోకి వెళ్ళబోతున్నారో, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నారో, మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉంటూ నూరంతలుగా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏమివ్వ
సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము అర్పించి ఈ కానుకలను ఆశీర్వదించి పవిత్రపరపుము. నీవు పునీత బర్నబాను నీ ప్రేమాగ్నితో నింపి అన్ని జాతులకు సువార్త జ్యోతిని అందజేసినట్లు ప్రోత్సహించితివి. ఆ విధముగానే నీ అనుగ్రహ ప్రభావమున నీ ప్రేమాగ్ని మా హృదయంలో ప్రజ్వరిల్లునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగే వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఆ గొప్ప దేవుడే సాక్షాత్తు మనందరిని దీవించడానికి అప్పద్రాక్ష రూపంలో ఈ బలిపీఠము చెంతకు వేయించేయబోతూ ఉన్నారు. అందరూ కూడా మోకరించి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత సమర్పించండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. భోజనానంతరము
మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈనాటి దివ్య పూజా బలిని టెలికాస్ట్ చేయడానికి సహకరించిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని, ఎంతో ఉదార స్వభావంతో ముందుకు వచ్చి అనేక విధాలుగా ఈ ఛానల్కు సహకరించిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించండి. ఉద్యోగం కోసం, విదేశాలకు వెళ్ళడానికి వీసాల కోసం, విదేశాల్లో ఉద్యోగాలు కోసం అడుగుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని, అదేవిధంగా ప్రభా వివాహాలు జరగాలి అని, సంతాన వరము దయచేయమని, అనేక విధాలుగా ప్రార్థనా సహాయాన్ని కోరుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. అందరికీ రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభు అన్ని కీళ్ళండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనుందును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పర్యటించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ దీవించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా,
వచ్చు నా యేసయ్యా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకుని నీవు దరి చూపుమా. అన్వేషణ తన యజమాని ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ము దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతా మీకు విశదపరిచెదను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవదాయక ఆహారమును భుజించి దీనతతో మనవి చేయుచున్నాము. అపోస్తలుడు పునీత బర్నబా సంస్కరణ సందర్భమున సంకేతాత్మకముగా మేము నిర్వహించు పవిత్ర కార్యము మాకు ఒకనాటికి సంపూర్ణ రక్షణమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి